పెన్నమ్మకు గర్భకోశం కలిగించేలా పగలు రాత్రులు ఇసుక అక్రమ రవాణా చేస్తూ అధికారుల కళ్ళు కప్పుతున్న ఇసుక ట్రాక్టర్లపై పెన్నమ్మ వరద ప్రవాహ రూపంతో కన్నెర చేసింది. దీంతో ఆ వరద ప్రవాహానికి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ వరదలో చిక్కుకున్న ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం మినకల్లులో చోటు చేసుకుంది. ఈ ప్రవాహానికి మరో 10 ట్రాక్టర్లను ఇసుకాసురుడు చాకచక్యంగా ఒడ్డుకు తరలించి ఊపిరి పీల్చుకున్నారు. మినకల్లు రీచ్కు అనుమతులు లేకుండా అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కుల పాలిట ధనార్జనగా మారింది. పెన్నమ్మకు గర్భకోశం కలిగించేలా పగలు రాత్రులు ఇసుక అక్రమ రవాణా చేస్తూ అధికారుల కళ్ళు కప్పుతున్న ఇసుక ట్రాక్టర్లపై పెన్నమ్మ వరద ప్రవాహం రూపంతో కన్నెర చేసింది. దీంతో ఆ వరద ప్రవాహానికి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ వరదలో చిక్కుకున్న ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం మినకల్లులో చోటు చేసుకుంది. ఈ ప్రవాహానికి మరో 10 ట్రాక్టర్లను ఇసుకాసురుడు చాకచక్యంగా ఒడ్డుకు తరలించి ఊపిరి పీల్చుకున్నారు. మినగల్లు రీచ్కు అనుమతులు లేకుండా అధికారులు నిర్లక్ష్యం అక్రమార్కుల పాలిట ధనార్జనగా మారుతోంది. సోమశిల జలాశయం నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తారు అన్న సమాచారం ఉన్నా లెక్క చేయకుండా మినగల్లు రీచ్లో ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను తరలించేందుకు రీచ్లోకి వెళ్లారు. అనుకోకుండా ఉన్నట్టుగా ఒక్కసారిగా వరద ప్రవాహం తీవ్రత కావడంతో గమనించి అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ను అక్కడే వదిలి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు. దీంతో ఆ వరద ప్రవాహానికి ట్రాక్టర్ నీట మునిగింది. నీటిని విడుదల చేస్తారు అని అధికారులకు సమాచారం ఉన్నా ప్రజలను అప్రమత్తం చేయటంలో అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనపడుతోంది. ఇకనైనా ఈ అక్రమ ఇసుక తరలింపుపై అధికారులు నిఘా ఉంచి ప్రకృతి వనరులను పేద ప్రజలను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.